2 టేబుల్ స్పూన్ల జీలకర్ర లో ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మాడకూడదండి. అస్సలు రంగు మారకూడదు. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక నిమిషం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్ర, ఒక టీ స్పూన్ సొంటి పొడి, ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, ఒక 8 ఇలాచీలు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కూడా మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకొని లెమన్ జ్యూస్ కానీ, ఏ జ్యూసెస్ కానీ చేసుకుంటే అందులో యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లెమన్ జ్యూస్ చేసుకోవడానికి కొంచెం షికంజీ పౌడర్, వాటర్, సోడా, ఆ తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని అందులో కొద్దిగా చక్కెర వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.